ఉత్తరప్రదేశ్లో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. మూఢనమ్మకాలకు సంబంధించి ఆశ్చర్యకరమైన ఉద్దాంతం వెలుగులోకి వచ్చింది. పాము కాటుకు గురై చనిపోయిన వ్యక్తిని అతని కుటుంబ సభ్యులు గంగా నదిలో 2 రోజుల పాటు ఉంచారు. నదిలో ఉంచితే విషం పోతుందని కొందరు చెప్పడంతో ఇలా చేసినట్లు తెలుస్తోంది. ఇలా చేస్తే తన కొడుకు మళ్లీ బతికి వస్తాడని అతడి తల్లి ఎంతో నమ్మకం పెట్టుకుంది. ఒక్కసారి ప్రాణాలు వదిలిన తర్వాత తిరిగి బ్రతుకుతాడనేది అసాధ్యమన్న విషయం ఆ తల్లికి తెలియలేదు. అయితే 20 ఏళ్ల మోహిత్ కుమార్ అనే వ్యక్తిని పొలంలో పాము కాటేసింది. కుటుంబ సభ్యులు వెంటనే అతన్ని ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అయితే అప్పటికే మోహిత్ మృతి చెందాడు. పాము కాటుతో చనిపోయిన వ్యక్తిని ప్రవహించే గంగా నదిలో ఉంచితే విషం పోతుందని కొందరు వ్యక్తులు బాధిత కుటుంబ సభ్యులకు తెలిపారు. దీంతో మోహిత్ బతుకుతాడనే నమ్మకంతో కుటుంబ సభ్యులు యువకుడి మృతదేహాన్ని 2 రోజుల పాటు గంగా నదిలో తాడు కట్టి వేలాడదీశారు. అయితే 2 రోజులుగా అలా వేలాడదీసినా ఎలాంటి చలనం లేకపోవడంతో యువకుడి మృతదేహాన్ని బయటకు తీసి దహనం చేశారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.